మూలపేట పోర్టు అభివృద్ధిపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శాంతి వ్యాఖ్యలు. పాతపట్నంలో మూలపేట పోర్టు నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించడంతో పాటు అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పోర్టు నిర్మాణంలో భాగంగా జనరల్ బెర్త్ పనులు, తీర ప్రాంత బలోపేతం, జాతీయ రహదారి NH-16తో అనుసంధానం వంటి కీలక పనులు శరవేగంగా పూర్తయ్యాయని వివరించారు. భూములు త్యాగం చేసిన 596 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని కూడా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 25,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధికి మూలపేట పోర్టు కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ప్రస్తుతమున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే సుమారు 80% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పోర్టు ఏర్పాటు ఘనత పూర్తిగా జగనన్నదేనని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అబద్ధపు ప్రచారాన్ని ఖండిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. యువతకు ఉపాధి కల్పన, వలసల నివారణ వైసీపీ లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు.